వాటర్ సరిపోతాయా? సరిపోతాయా వాటర్? అప్పటికి అడిగినా నేను. అందరికి సరిపోతాయి అనుకున్నా నేనైతే. వాటర్ కూర అయితే వేడి వేడిగా ఉందమ్మా. ఈరోజు లంచ్ బాక్స్లోకి టమాటా కోడిగుడ్డు కర్రీ. హాయ్ చెప్పినావు అత్తమ్మ? చెప్పమన్నావు మళ్ళా నువ్వేమో హాయ్ ఫ్రెండ్స్ చెప్పలే. కొంచెం పెట్టు, ఎందుకంటే పెడతాను. వాటర్ లేవు, మరి వాటర్ పట్టుకొచ్చినాక తింటే ఆగరాదు. లేదు తినేసే. మళ్ళీ వాటర్ సరిపోవు, మళ్ళీ మీరు కంపెనీలు తాగి మళ్ళీ తుమ్ము చూసుకో అంటే ఇక మళ్ళీ ఎన్ని మిర్చి ఉన్నాయి కదా అత్తమ్మ, అవి కొంచెం తుంచాలి తోడి మళ్ళీ తీసి మంచినీళ్ళు సరిపోవు కదా, టైం అవుతుంది నాకు, డ్యూటీ టైం వచ్చి. అన్నం తిందురా ఫస్ట్. ఉందా టైం ఇంకా? 10 నిమిషాలు అంటే అదే పావు గంట ఉంది. గొంతు ఏంది ఎట్లా ఉంది? మళ్ళా జలుబు చేసినప్పుడు కంపల్సరీ గొంతు చేంజ్ అవుతుంది. మబ్బు చేస్తాను మళ్ళీ అయితే మబ్బు చేసింది, ఇటు ఎండ కొడుతుంది. కారం ఉందా? ఉప్పు సరిపోయింది. అత్తమ్మ బాక్స్ పెడతాను చూడు, మరి బాక్స్లో ఎత్తానట్టుంది కూర. సరిపోయిందా? వేసినావా? చాలే. చిన్నగా కొంచెం కారం అనిపిస్తుంది, పైన కొంచెం చల్లమ్మ లైట్గా. ఉప్పా? సరిపోతుంది. పెరుగు కొనుక్కొని పోతే కొనుక్కొని పోయి కొద్దిగా. అమ్మ సౌండ్ తగ్గియే. స్పూన్ పెట్టి కలపాలి. అయిపోయిందా? కంప్లీట్ అయింది. ఇక రేపు మళ్ళీ పోతారు. ఇంకా రామ్మా, హాయ్ చెప్పుదు రావే. నిన్న నెత్తుల మీద పడితే పేన్లు దెబ్బ కొడిచినాయే, లేనే లేవు. ఇక జుట్లు వేయాలి. ఇక తిన్నారు కదమ్మా. సర్లే ఇక తిను, నేను బ్యాగ్ చదువుతా. ఇది ఇవ్వాలా? ఏంటి ఇది ఇవ్వాలా? తీయండి. నేను బాక్స్ అయితే పెట్టి ఇన్ని రోజులు అంటే భార్యలు పెట్టుకుంటూ వచ్చిన. ఒక సెకండ్ షిఫ్ట్ ఒకటే ఇక బాక్స్ పట్టుకోపోయేది. ఒక కవర్ పెట్టొస్తాను, ఒక కవరు బాక్స్కి, కూర బాక్స్. ఇందా నువ్వు తీసి పక్కా పెట్టిన కవర్ తడుందా అది? అటు ఆయిల్ అటు ఇటు ఉంటాయి. ఒకసారి పోయింది అట్నే తెలుసా? పోతుంది ఎంత టైట్ ఉన్నా. అది మంచిగా మడత పెట్టి పెట్టు. మంచిగా మడత పెట్టి పెట్టాలా? ఇట్లా ఒక రబ్బర్ పెట్టుకో అయితే. పెడదాం. పట్టిద్దా? షూ వేసుకోవాలి. ఏంటిది? సైన్ లీవ్ చెప్పిన. నిన్నటిదా? వర్షం పడ్డదనుకో చికాకు చేస్తారు, చెప్పకపోతే చికాకు చేస్తారు. చెప్పినావు కాబట్టి ఏం కాదు. మరి ఈ షిఫ్ట్ చేంజింగ్ కదా ఫ్రెండ్స్, అందుకే కొద్దిగా మళ్ళీ నైట్ షిఫ్ట్ చేసి వచ్చి ఇక ఇప్పటిదాకా ఇంత ముందు దాకా పడుకొని ఉంటే మళ్ళీ ఏమంటే ఇక డే షిఫ్ట్ వెళ్ళాలి కదా అని ఇక నిన్ననైతే ఉండమన్నా. అందులో నీరసంగా ఒకటి ఉంది. తీసుకున్నావు అన్నీ? ఎండినే అత్తమ్మ? కొద్దిగా గాలి అరినా చాలు కానీ
వేసుకోతాను ఇక. మబ్బు అయితే ఉంది, మరి ఏడపోతుందో తెలియదు ఈ వాన అయితే. అప్పటికప్పుడు పడుతుంది, అప్పటికప్పుడు ఎండ వెళ్తుంది. అవును మరి మరి చికా పెడతారు మళ్ళీ. ఐడి కార్డు ఉంది. చలో తీసుకున్నా అన్నీ పెన్ను. వాళ్ళని తెమ్మను. తల్లి మీకు హాలిడేస్ రావద్దు కదా రిచ్చు, కదనే? హాలిడేస్ వస్తే కథమే. టీవీ 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 ఎక్కువ చూడద్దు. బాయ్ రిచమ్మ, రిచ్ తల్లి. బాయ్. ఇక పో, ఇక ఎక్కిపోవే పో. టైం అవుతాం పోయి. ఎంత అని చూడు. 11 అయింది. జాగ్రత్తగా ఎడిట్ చేసి టైం ఉంటుంది ఈ వీడియో. లేట్ అవుతుంది అంటారు మళ్ళీ. సరే. సర్లే బాయ్ బాయ్. మా ఆయన అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయిండు ఫ్రెండ్స్. ఇక వీళ్ళైతే ఇక పప్పు అయితే రుబ్బుతున్నారు. కందిపప్పు అయితే పోసిన అనమాట. పప్పు సర్జీ అంటాడు. అంత కారమా? కారం ఉంటుంది అత్తమ్మ అది. అరే వేసేసినావా? ముద్దపప్పు తీయలే చా అనుకున్నా. మరి ఏం చేస్తారు మీరు? నేను అందుకే రమ్మన్నా. ఇంకా కలవలేపో, గిన్నెదేపో. మరి తీయమనొచ్చు కదా. ఏం కాదులే, ఎప్పుడైనా తీయలే. ఇక ఇటు పక్క సైడ్ తీయలే. కొద్ది చాలే, చాలే ఇక చాలే. చింతపండు ఇగో ఇక్కడ నానబెట్టి పెట్టిన. ఇది పాలగిన ఏది? కాదు కాదు, అందులో అదే క్యాన్లు ఉన్నాయి. ఇక నీళ్ళు ఉన్నాయి. ఇట్లా మంచినీళ్ళు అయితే గిన్నెనే ఉన్నాయి. ఇక కొద్దిగా పోసిన మరి చింతపండు, అది కొద్దిగా. క్యాన్ తీయమ్మ. ఉప్పు వేసి పిసుకుతావా? సరిపోతుందా మరి? సరిపోతుందా పులుపు? చూద్దాం, ఒకసారి కదా పోసి. బాగా తింటాడా మరి? ఏమంటాడు ఈసారి? తింటాడు తింటాడు. ఇక సాయంత్రం వచ్చినాకనే ఏం కాదు, తింటాడులే. షాతిలో మంట మాడుతున్నాడు. ఎక్కువ పోయట్లేగా, అందుకే గిత్తెత్తే పోతుంది. బియ్యం పెట్టినాడు. ఈ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే కట్ చేసిన ఫ్రెండ్స్. ఇక ఎల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి వేస్తామా చిన్నగా. నీకు ఈ దగ్గరకు వచ్చినా కాటుతుంది. కారపొడి చేద్దాం, కొద్దిగా ఆయనగా చేద్దాంలే. అట్నే పుదీనా పచ్చళ్ళ కూడా పనికొస్తుంది ఇక కారం పొడి. ఏ గిన్నె పెడతావు?
గిన్నె గిన్నె ఇంకా ఇది పెట్టలే, ఇందులో సరిపోతుంది ఇక. ముట్టిస్తావుగా గ్యాస్? ఏమో ఆగు ఆగు ఒక్క నిమిషం. అది ఒత్తి పట్టు. రైట్. మూత తీసిపోయి. అన్నం అయితే కొంచెమే ఉంది ఫ్రెండ్స్, ఇక సరిపోదు అనేసి మళ్ళీ అయితే కొన్ని కడిగి పెట్టిన. పొద్దున్న కొన్ని అడిగి పెడితే అయిపో. 3 గిలాసులు ఏమో పోసిన. నైట్ చల్లన్న ఉందని అనుకున్నా, అందుకే అట్లా పోసిన. అయినా ఇక బాక్స్ అప్పుడు ఇంతే పడుతుంది అత్తమ్మ ఇక. ఇంటి దగ్గర ఉంటారు కదా. అయితే 5 గిలాసులు అట్లా పోయాలన్నట్టు అర్థం. ఇంటికాడ ఉన్న రోజు కొంచెం గ్లాసులు ఎక్కువ అయితే డబల్ పని ఉండదు. చాలదా? చాలు. అన్నీ మగ్గుతాయా? కొంచెం పోయిలే. నూనె అయిపోయింది అంటాడు మళ్ళా. మరి అట్లానే వండుకోకుండా తినకుండా ఉంటాం అయింది ఇక. మరి నేను అదే మాట అంట ఎప్పుడైనా కూడా, తినకుండా ఉంటామా అని. అయ్యో స్నాక్స్ చేస్తూ ఉంటా, పకోడీ అని అదని ఇదని, నూనె అయిపోతుంది అంటాడు. కూరలు వండితే ఏం కదలే, అదే ఇదే చేసుకుంటేనే అయిపోతుంది నూనె. మరి ఇక పకోడికి, ఆలుగడ్డ బజ్జీ, మిర్చి బజ్జీలకైతే ఇక ఘోరం, బాగా గుంజుతుంది. తాలింపు గింజలు అల్లనే ఉన్నాయి అందులో. పప్పు చారు చేయి వచ్చిన మంచి పప్పు చారు చేయాలి. ఎండుమిర్చి తగ్గించి పెట్టలే. తాలింపు గింజలు తగ్గించే ఉందా? అలానే ఉంది. జీలకర్ర కూడా టమాటా కోయలే, వద్దులే మళ్ళీ పులుపు అంటాడు. కొంచెం చింతపండు పోసినాం కదా మరి. ఏం లేదు కానీ కందిపప్పు చారులో లైట్ పోసేయాలి. అయినా అవి ఉన్నాయా దొండకాయలా? బెండకాయలా? బెండకాయలు కోయలే. అది కింద పెట్టలే ఇక. నానినే చేయాలట మరి పప్పు చారు. ఇచ్చమ్మా నేను చేస్తేనే బాగుంటుందా? అవునా? వచ్చిన కాల్సి అంటే ఈరోజు కూడా విందా పప్పు చారుకు? మొన్న ఒకరోజు చేసినాం కానీ అది టమాటా పప్పు కదా, దగ్గరకు ఉంది. అది గుంజుకుంది. అది కొంచెం గుంజుకోవాలి ఇంకా. బెండకాయ టమాటా అయితే కట్ చేసిన ఫ్రెండ్స్. ఈలోపు ఈ మగ్గుతుంటే పచ్చిమిర్చి ఉన్న తాలింపు మగ్గుతుండే వేసే ఇక. 3 అయితే కోసిన. బెండకాయలు బాగుంటాయి అంటే అత్తమ్మ. ఒక టమాటా సరిపోతుంది ఇక. వంకాయ ఉన్నా కోసేసుకున్నా వంకాయ, ఆలుగడ్డ కూడా వేస్తారు కదా. ఆలుగడ్డ కూడా వేస్తారు. బెండకాయ, మునక్కాయ, పప్పు కొంచెం పోసుకొని చారు చేసి వేసుకుంటే టేస్ట్ వస్తుంది. అసలు ఇంకా పొయ్యి మీద అయితే బాగా చేస్తుంది అత్తమ్మ, మంచిగా చేస్తుంది. ఇంకా అత్తమ్మ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు ఇంటికాడ ఇక కట్టెల పొయ్యి ఎక్కువ. ఇక వేడి నీళ్ళకైనా దేనికైనా అక్కడ హీటర్ లేదు ఫ్రెండ్స్. ఇక కట్టెల పొయ్యి ఇక మీకు తెలిసిందే. మళ్ళీ ఇక వెళ్తాం కావచ్చు ఇప్పుడు ఈ 1 మంత్లో. వెళ్ళినప్పుడైతే అక్కడ కూడా వ్లాగ్స్ తీస్తాను. ఆడ కూడా తీసుకుని తీయాలి మన ఇంటి దగ్గర.
పెంచినావు గ్యాస్ మళ్ళీ కొంచెం పెంచిన మాడుతుంది మరి ఉల్లిగడ్డలు నెయ్యి కూడా వేసేయి అవి వేస్తావు అత్తమ్మ ఇక వేసి ఇంకా రెండు వేసేయి ఇక మగ్గుతుంది అదే కరేపాకు కూడా వేద్దాం వేసేయి ఇక మగ్గుతుంది ఎక్కువనే వేసిన కరివేపాకు ఇక ఉన్నది మొత్తం కారం పొల్లు వేసేయాలి ఇక ఒక 2 రెక్కలు అట్లా ఉంచి కరేపాకు టేస్ట్ ఉంటుంది టేస్ట్ వస్తుంది కొంచెం మగ్గినాక తగ్గించింది గ్యాస్ సర్లే మగ్గినాయి అత్తమ్మ ఇక మగ్గినాయి అమ్మ కొంచెం పసుపు వేయాలి ఇక వేసి చారు కొడితే గ్యాస్ బంద్ చేసినావు కదా అన్నంకి మా ఆయన డ్యూటీ పోయినందుకు ఇక మేమే వీడియో తీసుకుంటాను ఫ్రెండ్స్ ఇక అత్త మేము ఇక పప్పు చేస్తుంది నేనైతే వీడియో తీస్తాను అనమాట అయిందిగా ఈ జీలకర్ర వేసినావుగా పెంచినావా గ్యాస్ అట్నుంచి పోయి గట్టిగా గట్టిగా పట్టుకో రైట్ ఇక మసాలా అలా కొద్దిసేపు కొంచెం లైట్గా మసిలినాక తీసేద్దాం సరే బంద్ చేయను అత్తమ్మ కొద్దిసేపు ఉంచాలి ఇప్పుడు ఇక బంద్ చేయగా ఇంకెందుకు ఇక చాలు బెండకాయలు మరి ఉడికినట్టేనా ఉట్టుకోవాలి నీళ్ళే నూనెలో కొద్దిసేపు ఉంచుదామని నూనె లేదు నీళ్ళే పొంగిపోద్ది మళ్ళీ గ్యాస్ అంతా ఖరాబ్ అవుతుంది ఓకే అండి ఇక పప్పు అయితే అయింది అత్తమ్మ పప్పు ఎలా చేసిందో అయితే కామెంట్ చేయండి మా అత్తమ్మ వీడియో తీస్తాను అనమాట ఇప్పుడైతే వీడియో కూడా ఎలా వస్తుందో కామెంట్ చేయండి ఇదనమాట ఫ్రెండ్స్ బ్లాగ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తోటి అయితే మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్